తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల దగ్గరికి పెద్ద ఎత్తున ఓటర్లు చేరుకుంటున్నారు. అందరూ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మరి ప్రస్తుతం తెలంగాణలో ఎంత ఓటింగ్ శాతం నమోదైంది? రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఎలక్షన్ కమిషనర్ రుణాల్ రాస్తూ మా ప్రతినిధి లహరి ఫేస్ టు ఫేస్ చూద్దాం. ఎలక్షన్ల ఓటింగ్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచి స్టార్ట్ అయినటువంటి పోలింగ్ ప్రక్రియ దాదాపుగా ఉదయం నుంచి కూడా అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఎంతవరకు ఓటు శాతం నమోదైంది, ఏ జిల్లాల్లో ఎంత మేరకు నమోదైంది అనేది ప్రజెంట్ విషయం తెలుసుకుందాం. ప్రజెంట్ మన ముందు జిహెచ్ఎంసీ కమిషనర్ అలాగే ఎలక్షన్ కమిషనర్ రుణాల్ రోజ్ గారు ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ ఓటింగ్ ఉదయం నుంచి కూడా చాలా మంది కూడా వేస్తున్నారు. ఇటు సినీ ప్రముఖులు కావచ్చు, రాజకీయ ప్రముఖులు కావచ్చు, అందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పటి వరకు ఎంత పోలింగ్ శాతం నమోదైంది? అంటే మనకి ఇప్పుడు 12 o'clock దాకా కనుక్కున్నప్పుడు మన హైదరాబాద్ జిల్లాలో 2 పార్లమెంట్ నియోజకవర్గం మరియు కంటోన్మెంట్ సంబంధించిన ఉప ఎన్నిక ఇవన్నీ కలుపుకుంటే అరౌండ్ 17% పోల్ మనకు పర్సంటేజ్ నమోదైందండి. ఓకే. అయితే మార్నింగ్ కూడా ఈవీఎంస్ ఏవి కూడా వర్క్ చేయట్లేదు, చాలా చోట్ల కూడా కొంచెం హాఫ్ అన్ అవర్ దాకా చాలా మంది కూడా వెయిట్ చేశారు. ఎందుకు ఇలాంటి ఇష్యూస్ క్రియేట్ అయినాయి? అంటే రెగ్యులర్గా మనకు ఈవీఎంస్ ఒకటి 1 or 2% మ్యాక్సిమం 1% కూడా లేదు. ఇప్పుడు మేము మన దగ్గర రిపోర్ట్ తీసుకున్నాము. మాక్ పోల్ అప్పుడు కొద్దిగా మనకు ఇబ్బంది అయినప్పుడు అవన్నీ కూడా 7 o'clock పోల్ స్టార్ట్ అయ్యక ముందు వాళ్ళు రీప్లేస్మెంట్ కానీ రిపేర్ కానీ చేయడం జరిగినాయి. దాని తర్వాత ఎక్సెప్ట్ ఫర్ సమ్ 5-6 ప్లేసెస్ అన్ని చోట్ల కూడా మన దగ్గర 3986 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అన్ని చోట్ల కూడా పీస్ఫుల్గానే జరిగినాయి, స్టార్ట్ అయినాయి. ఈ 5 చోట్ల కూడా 15-20 నిమిషాలు జస్ట్ మన ఈసీఐఎల్ ఇంజనీర్ అక్కడ చేరుకొని దాన్ని సెట్ చేయడం వరకే అది అవుతాయి. సో ఇప్పుడు యాజ్ ఆన్ నౌ ఆల్ ద పోలింగ్ లొకేషన్స్ ఇట్ ఇస్ గోయింగ్ ఆన్ రియలీ వెల్. సార్ ఇప్పుడు మామూలుగా మీరు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు కూడా ఇంటిమేషన్ ఇస్తున్నారు. ఓట్లు లెక్కింపు కూడా చాలా, అంటే గతంలో అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ఈసారి ఓటింగ్ శాతం పెంచే దిశగా కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈసారి ఓటింగ్ శాతం పెరిగే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అంటే డెఫినెట్గా ఉంటుందని అనుకుంటున్నాం. ఎందుకంటే పొద్దునుంచి మన ఓటర్ స్పందన చూసుకుంటే చాలామంది చాలా ఇంట్రెస్ట్తో ముందుకు వచ్చి ఓటుకేస్తున్నారు. ఇంకా 6 గంటలు మనకు టైం ఉన్నాయి. వాతావరణం కూడా చాలా బాగుంది. పోలింగ్ స్టేషన్లో కూడా మాకు బాగా ఫెసిలిటీస్ ఈసారి కల్పించాము. ఇంక్లూడింగ్ ప్రతి దాంట్లో షేడ్స్ కానీ లేదంటే మనకు డ్రింకింగ్ వాటర్ కానీ టాయిలెట్స్ ఫెసిలిటీస్ కానీ ఓటర్ స్లిప్స్ పంచడం కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగినాయి. ప్లస్ పెద్ద ఎత్తున స్వీప్ క్యాంపెయిన్స్ కూడా చేశాం. రీజనల్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళని మోటివేట్ చేస్తూ వాళ్ళ ద్వారా కూడా చేయడం జరిగినాయి. సో డెఫినెట్గా ఈసారి మనకు సాయంత్రం లోపల ఓటు శాతం పెరుగుతాయని అనుకుంటున్నాం. 3986 కేంద్రాల్లో ఇప్పటివరకు ఏమైనా ఇష్యూస్ వచ్చాయా? ఏమైనా ఫిర్యాదులు ఏమైనా మీ దృష్టికి రావడం జరిగిందా? అని చిన్న రెగ్యులర్ ఇష్యూస్ మనకు వస్తుంటుంది. ముఖ్యంగా మనకు వచ్చినది మీరు చెప్పినట్టు 2-3 పోలింగ్ కేంద్రంలో మనకి ఈవీఎంస్ పనిచేయడం కొంచెం ఇబ్బంది అవుతుందంటే దాన్ని ఇమీడియట్గా ఈసీఎల్ వాళ్ళ ద్వారా మనం చేయించుకోవడం జరిగినాయి. మరి ఇంకా 1 or 2 ఇష్యూస్లో మనకి ఇప్పుడు షేక్పేట్లో ఏదో ఒక చిన్న ఇష్యూ జరిగింది అని చెప్పారు. డిలీషన్ అయింది ఓట్స్ అని. అవి కూడా వెరిఫై చేస్తూ మనకు వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళతో వెరిఫై చేసి వాళ్ళకి చెప్తున్నాం. సాయంత్రం వరకు ఓవరాల్గా అంటే అర్బన్ ఏరియాల్లో చాలా శాతం వరకు ఓటింగ్ అనేది చాలా తక్కువ ఉంది. ఈరోజు సాయంత్రం వరకు ఎంత అనుకుంటున్నారు మామూలుగా? ఇట్స్ ఎ వెరీ టఫ్ జాబ్. మేము అనుకున్నది లాస్ట్ టైం 45% ఉండే, కనీసం 10% అయినా పెంచాలనే ఉద్దేశంతోనే లాస్ట్ 3-4 months నుంచి మనం వర్క్ చేశాము. మనకు అసెంబ్లీలో 48% మనకు నమోదైనాయి. దాన్ని డెఫినెట్గా మనం దాటాలనే ఉద్దేశం మనకు ఉన్నాయి. సో అట్లీస్ట్ 50% అయినా వస్తుందని అనుకుంటున్నాం. ప్రతిసారి కూడా ఎలక్షన్స్ అనగానే ముందు 2 రోజులు సెలవులు వస్తాయి. ఈసారి కూడా ఆటోమేటిక్గా శనివారం అదే వీకెండ్, అలా ఈ రోజు కూడా సెలవు రోజు కాబట్టి ఈ ఎఫెక్ట్ ఏమైనా ఎలక్షన్ మీద పడుతుందంటారా? అంటే ఇప్పుడు వరకు మనం పోలింగ్ శాతం చూసుకుంటే అంత మనకు పడినట్టు కనపడలేదు. బికాస్ మార్నింగ్ మనకు వచ్చిన పోలింగ్ శాతం ఈవెన్ వర్క్ డే లాస్ట్ టైం అసెంబ్లీ మనకు మిడిల్ ఆఫ్ ద వీక్ వచ్చినాయి, అప్పుడు కూడా ఇదే పోలింగ్ శాతం ఉండే. సో ఐఎమ్ నాట్ సీయింగ్ ఎనీ డిఫరెన్స్. బట్ డెఫినెట్లీ మనకు వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ వెదర్. మేము సమ్మర్తో చాలా ఇబ్బంది అవుతుంది అని అనుకున్నాం. బికాస్ వేడి ఎక్కువ ఉంటే లైన్లో ఉంచడం చాలా ఇబ్బంది అవుతుందని. ఆ ప్రాబ్లం లేదు కాబట్టి డెఫినెట్గా ఓట్ అనేది బాగానే ఉంటుందని అనుకుంటున్నాను. సార్ చాలామంది కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది డిఆర్సీ డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళందరికీ కూడా. సో వాళ్ళు సరైన పద్ధతిలో వాళ్ళు ఓటింగ్ అనేది ఎలా వేయాలి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, వాళ్ళందరూ పర్యవేక్షణ మంచిగా చేస్తున్నారు. అంటే మన పోలింగ్ సిబ్బందికి బాగానే ట్రైనింగ్ ఇచ్చి పంపించాము ఒకటి. రెండోది ఓటర్స్ కూడా చాలా వరకు హౌ టు ఓట్ అనే దాని మీద కూడా లాట్ ఆఫ్ క్లాసెస్ మనం పెట్టడం జరిగినాయి. డెమో సెషన్స్ కూడా పెట్టడం జరిగినాయి. ఇవి కాకుండా హౌ టు ఓట్ అనేది ప్రతి పోలింగ్ బూత్లో కూడా యూ కెన్ సీ ద పోస్టర్స్ అండ్ బ్యానర్స్ కూడా పెట్టి ఉంటాం. హౌ టు ఓట్ అనేది దాంట్లో వాళ్ళు అతికించి ఉంటారు. 1 by 1 స్టెప్ టు స్టెప్ గైడ్ కూడా దాంట్లో ఉంటుంది. ప్లస్ మన ఓటర్ స్లిప్స్ అందించేటప్పుడు కూడా ఓటర్ ఇన్ఫర్మేషన్ గైడ్ అని ఒక పుస్తకాలు కూడా ఇంటింటికి ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా ఓట్ ఎట్లా వేయాలనేది కూడా దాంట్లో ఉంది. సో ప్లస్ ఇప్పుడే డిసెంబర్లో చాలామంది ఓట్ వేశారు. సో దే హ్యావ్ ఎనఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఓటింగ్ అని అనుకుంటున్నాను. ఓవరాల్గా ఏర్పాట్లన్నీ ఎట్లా ఉన్నాయి హైదరాబాద్ వ్యాప్తంగానే మొత్తం అన్ని సెగ్మెంట్లు కూడా? అన్ని 15 అసెంబ్లీ సెగ్మెంట్స్ మనకు ఉన్నాయి. ఈ 15 సెగ్మెంట్స్లో కూడా ఇప్పటి వరకు మనకు చాలా పీస్ఫుల్గానే జరుగుతున్నాయి. ఫెసిలిటీస్ కూడా బాగానే ఉన్నాయి. వితౌట్ ఎనీ ఇన్సిడెంట్ మనకు 6 o'clock దాకా పోల్ గడిచిపోతుంది అనేది మేము నమ్ముతున్నామండి.
థ్యాంక్ యూ. ఏమైనా టైమింగ్ పెంచే ఛాన్సెస్ ఉందా? 6 గంటల వరకే పోలింగ్ అంటే కొన్ని చోట్ల ఈవీఎంస్ ఏమైనా అన్ఎక్స్పెక్టెడ్గా వర్క్ చేయకపోయినా కొన్ని చోట్ల ఏమైనా టైమింగ్ పెంచే అవకాశం ఏమైనా ఉందంటారా? అంటే 6 గంటల వరకు లైన్లో ఉన్న వాళ్ళందరికీ ఓటు హక్కు ఇస్తాం. సో నేను 6 గంటల్లో ఒక 20 మంది లైన్లో ఉన్నారనుకోండి, ఆ 20 మందికి ఒక టోకెన్ ఇస్తే ఆ 20 మందిని కూడా ఇప్పుడు 7-7:30 పోతే కూడా ఆ 20 మంది వరకు ఓటు తీసుకుంటాం మేము. సో దానివల్ల మనకు 6 గంటల లోపల మనకు పోలింగ్ కేంద్రం చేరుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ సార్. సో మొత్తం మీదైతే ఈ పార్లమెంట్ ఎలక్షన్ల నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఈ నేపథ్యంలోనే కమిషనర్ కూడా తన ఛాంబర్లో ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రాలు 3986 కేంద్రాలు కూడా ప్రతి ఛాంబర్ను కూడా అబ్జర్వేషన్ తన పర్యవేక్షణ ప్రతిదీ కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడైనా ఎలాంటి లోటుపాట్లు ఉన్నది కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యే అవకాశం అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో మొత్తం మీదైతే ఎలక్షన్ల నేపథ్యంలో అయితే ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును నిర్మించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు కూడా సంశయంగా చేస్తున్నామని చెప్పేసి కూడా కమిషనర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్